ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే మా భాషనైతే పితబోధలు అంటారు. ఫ్రెండ్స్ మీ భాషతో ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇది చిన్నపిల్లలు తొందరగా పాలు వదలకపోతే వీటిని అయితే ఆ పాలల్లో అయితే ఇదైతే రాయండి ఫ్రెండ్స్. వెంటనే అయితే వదిలేస్తారు. ఇదైతే చాలా చేదుగా ఉంటుంది. చూడండి, మా కొండకైతే చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే నేనైతే ఒక వీడియో పెడితే బాగుంటుంది అనుకున్నాను. దాన్ని బట్టి అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీన్ని అయితే మా భాషతో పితబోధలు అంటాం. మీ భాషతో ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడైతే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, నా కెమెరాలో అయితే సరిగ్గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నాది ఫోన్ కాబట్టి క్వాలిటీ లేని ఫోన్, దాన్ని బట్టి కనిపించకపోవచ్చు సరిగా. ఇవైతే చాలా అందంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి. ఇది చాలా జాగ్రత్త పట్టుకొని తుడవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఏరి ఈ విధంగా నీట్గా క్లీన్ చేయాలి. చూడండి, నేనైతే క్లీన్ చేస్తున్నాను దీన్ని. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడైతే ముళ్ళులు లేవు. ఈ విధంగా క్లీన్ చేసి మేమైతే చిన్నప్పుడు ఆడేవాళ్ళం ఈ విధంగా చేసి. ఇది బాలని, కానీ ఇది తర్వాత తెలిసేదనమాట. మా అమ్మ వాళ్ళు వేరే వాళ్ళు ఇదే రాసుకొని చిన్నపిల్లలకి పాలు అనేది వదిలించేవాళ్ళు. చూడండి, ఇదైతే నాకు అనిపించింది ఈరోజు, అందుకే నేనైతే ఈ వీడియో పెడితే బాగుంటుంది అనుకొని నేనైతే పెడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని మా భాషతో పితబోధ అంటాం. మీ భాషతో ఏమంటారో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. లోపల అయితే చిన్న చిన్న గింజలు ఉండి వాటర్ అయితే ఉంటుంది. అదైతే రాసుకోవాలి. లేడీస్ రాసుకుంటే చిన్నపిల్లలు అనేది పాలు అయితే వదిలేస్తారనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా మళ్ళీ ఇంకా వీడియోలు కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు. సరే ఫ్రెండ్స్, బాయ్.